కల్కి 2898 ఏడి సినీ ఇండస్ట్రీలో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన సినిమా ఇది. ఎప్పుడు ఫ్యాన్ వార్స్ చేసే చాలామంది యూత్ని మహాభారతం చదివేలా చేసింది. మన పురాణ పురుషుల గురించి తెలుసుకునేలా చేసింది. నిజంగా ఈ సినిమా లైన్ను నాగ్ అశ్విన్ చూస్ చేసుకున్న తీరుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మహాభారతం జరిగిన 6000 సంవత్సరాల తరువాత కలియుగాంతం సమయంలో జరిగే కథే కల్కి సినిమా. ఈ సినిమాలో చూపించిన ఒక్కో క్యారెక్టర్కు, ఒక్కో ప్లేస్కు ఓ ప్రత్యేక చరిత్ర ఉంది. ఈ సినిమా అంతా కాశీ చుట్టే తిరుగుతుంది. దానికి కారణం ఇది శివపార్వతులు ఎంతో ఇష్టంగా నిర్మించుకున్న నగరం. ఈ భూప్రపంచంలో మొదటి నగరం వారణాసి అయితే శివుడి ప్రియ నగరం కాశీ. భూమి మొత్తం మునిగిపోయినా కాశీకి మాత్రం ఏం కాదు అని శివపురాణంలో ఉంది. ఈ కాశీకి స్వయంగా తన అంశ అయిన భైరవుడినే శివుడు కాపలాగా పెట్టుకున్నాడు అని హిందూ పురాణాల్లో ఉంది. అదే భైరవ క్యారెక్టర్లో ప్రభాస్ని చూపించాడు నాగ్ అశ్విన్. ఇక శంభల అనేది అత్యంత రహస్యమైన నగరం. హిమాలయ శ్రేణుల్లో ఎవరెస్ట్కి దగ్గరగా ఈ నగరం ఉంది అనేది చాలామంది నమ్మకం. కానీ ఇప్పటి వరకు ఈ నగరాన్ని ఎవరూ చూడలేదు. ఏళ్ల నాటి తపస్సు చేసిన మునులు తప్ప ఆ నగర దర్శనం ఎవరికీ కలగలేదట. కల్కిని మోస్తున్న సుమతి ఆ నగరంలోని ఓ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి. అందుకే ఈ సినిమాలో అంతా సుమతిని అమ్మ అమ్మ అని పిలుస్తారు. మన పురాణాల ప్రకారం సుమతి కడుపులోనే కల్కి జన్మిస్తాడు. అందుకే ఈ సినిమాలో దీపికను శంబలకు తీసుకువెళ్ళి రక్షిస్తారు. ఇక అశ్వత్థామ మహాభారతంలోని ఒక యోధుడు, ద్రోణాచార్యుడి కుమారుడు. శివుడి అనుగ్రహంతో స్వయంగా శివమణితో జన్మించాడు. ప్రపంచంలో ఉన్న 7 చిరంజీవుల్లో అశ్వత్థామ కూడా ఒకడు. కానీ మహాభారత సమయంలో అశ్వత్థామ యుద్ధనీతికి విరుద్ధంగా పాండవులను రాత్రి సమయంలో చంపేందుకు వెళ్తాడు. చీకట్లో పాండవులు అనుకొని వాళ్ళ కొడుకులను చంపేస్తాడు. పాండవుల శేషం కూడా ఉండకూడదు అని ఉత్తర కడుపులో పెరుగుతున్న శిశువును కూడా చంపేస్తాడు. దీంతో కృష్ణుడు అశ్వత్థామను శపిస్తాడు. కలియుగం అంతమయ్యే వరకు ఇదే గాయాలతో నొప్పితో బతుకుతావు అని చెప్తాడు. కలియుగ అంతంలో తానే కల్కిగా జన్మిస్తానని, తన పుట్టుకకు కాపలాగా నువ్వే ఉండాలి అని అశ్వత్థామకు చెప్పి శివమణిని తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి అశ్వత్థామ శివుణ్ణి కొలుస్తూ కాశీ పరిసరాల్లోనే తిరుగుతూ ఉంటాడు. 8 అడుగుల ఎత్తు ఉన్న ఒక మనిషి శివుడికి పూజలు చేస్తూ ఉండగా చూశామని కాశీ పరిసరాల్లో చాలామంది వ్యక్తులు చెప్పిన సందర్భాలు నిజంగా ఇప్పటికీ ఉన్నాయి. ఇక ఈ సినిమాలో కనిపించిన యాస్కిన్ కల్కి పూనిన కలిపురుషుడు. ఈ లోకాన్ని నాశనం చేయడానికి వచ్చిన వ్యక్తి. ఆ కలిని అంతం చేయడానికే కల్కి జన్మిస్తాడు. కానీ అప్పటికే శక్తివంతంగా ఉన్న యాస్కిన్ కల్కి శక్తులను తాను సొంతం చేసుకోవాలని చూస్తుంటాడు. అందుకే సుమతి కడుపులోని బిడ్డలోని శక్తులను తాను తీసుకునేందుకు ప్రయత్నిస్తాడు. సుమతిని ఎత్తుకెళ్తున్న సమయంలో అశ్వత్థామను కాపాడేందుకు కర్ణుడు వస్తాడు. మహాభారత సమయంలో కృష్ణుడు మారువేషంలో కర్ణుడి దగ్గరికి వెళ్తాడు. నువ్వు చేసిన పుణ్యాలన్నీ నాకు దానంగా ఇవ్వాలి అంటూ బ్రాహ్మణుడి వేషంలో కర్ణుడిని అడుగుతాడు. దానంలో గొప్పోడైన కర్ణుడు తన పుణ్యాలన్నీ ఆ బ్రాహ్మణుడికి ఇచ్చేస్తాడు. అధర్మం వైపు నిలబడ్డావు కాబట్టి మహాభారత యుద్ధంలో నువ్వు చనిపోయి కల్కి పుట్టుకలో తోడుగా నిలిచి ఆ పుణ్యాన్ని మళ్ళీ పొందుతావంటూ చెప్పి కృష్ణుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇందుకే అశ్వత్థామను కాపాడేందుకు స్వయంగా కర్ణుడే భైరవుడిలో పూని అశ్వత్థామను కాపాడి కల్కి పుట్టుకలో సాయం చేస్తాడు. ఇలా కల్కి సినిమాలో కనిపించిన ప్రతి క్యారెక్టర్కు మహాభారతంలో ఓ కథ ఉంది. ఈ క్యారెక్టర్స్ అన్నిటినీ ఒక లైన్ మీదకు తీసుకొచ్చి నాగ్ అశ్విన్ స్టోరీ లైన్ సెలెక్ట్ చేసిన తీరు నిజంగా సూపర్.